ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఈ మాటలు మనం గమనించాలి. భక్తుడైన యోహాను యవనస్తులను ఉద్దేశిస్తూ మీరు బలవంతులు అని చెప్తూ అన్నాడు. ఈ ఉదయకాలమందు యవనస్తులు గమనించాల్సినటువంటి మాటలు. మిలిటరీ సెక్షన్లో కూడా సెలక్షన్లో బలవంతులైన యవనస్తులు మాత్రమే దేశ రక్షణ కొరకు ఎన్నుకుంటారు కదా. యవనస్తులైనంత మాత్రాన, పోటీలో పాల్గొన్నంత మాత్రాన బలవంతులు కాదు, కానీ జయించిన వాడే బలవంతుడిగా చరిత్రలో నిలుస్తారు. అందుకే భక్తుడు ఇలా వ్రాస్తున్నాడు, మీరు దుష్టుని జయించారు గనక బలవంతులు. దుష్టుని జయించాలి అంటే వాక్యము మీ అందు నిలిచి ఉండాలి. బైబిల్లో బలవంతులైన యవనస్తుల జీవితాన్ని గమనిస్తే మొట్టమొదటిగా మన జ్ఞాపకం వచ్చేది యవనస్తుడైన యోసేపు. తన అధికారి అయిన ఫతేఫరుకు భయపడలేదు. కానీ నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని చూచుచున్న దేవునికి భయపడ్డాడు. యోసేపు అవకాశవాదిగా ఉండలేదు. తను ప్రేమించిన దేవునికి ద్రోహం చేయకూడదనే ఉద్దేశంతో పాపానికి దూరంగా పారిపోయాడు. ఈ విధంగా దుష్టుని జయించాడు. కనుక బలవంతుడై దైవాశీర్వాదమును పొంది ఊహించలేని స్థితికి దేవుని చేతే ఎత్తబడినటువంటి మహాశక్తి కలిగిన వ్యక్తి ఎవరు అంటే యోసేపు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ విధంగా దుష్టుని జయించాడు గనకే బలవంతుడై దైవాశీర్వాదం పొంది ఓ గొప్ప దీవెనకు కారకుడయ్యాడు. క్రీస్తు అనే బండ మీద తన భక్తిని కట్టుకున్న ఏ యవనస్తుడు తొట్టెళ్ళడు. బండ మీద, ఇసుక మీద కట్టబడిన ఇండ్లుకి వరద వస్తుంది. అయితే చూసేవారంతా 2 ఇళ్ళు కోల్పోయినవి, 2 ఇళ్ళు కూడా కూలిపోయినవి అని అనుకున్నారు. కానీ వరద ఆగిపోయిన తర్వాత ఏది బండపై కట్టబడిందో అర్థమైంది. అలాగే మీ భక్తి జీవితము క్రీస్తు అనే బండపై కట్టబడితే ఏ వరదకు భయపడవలసిన పని లేదు. అప్పుడు బలవంతునిగా ఉండగలవు. ఆత్మలో బలవంతుడైన దానియేలును గనక మీరు చూస్తే తను తాను అపవిత్రపరచుకొనకూడదని మనస్సులో దృఢ నిశ్చయం చేసుకున్నాడు. కనుక రాజభోజనమును తృణీకరించిన నిష్ఠాగరిష్ఠుడు దానియేలు రాజాజ్ఞను సహితము ధిక్కరించి ప్రార్థించిన ప్రార్థనా వీరుడు. ఇతడు తనను రక్షించుకున్నటియే గాక తన స్నేహితులకు కూడా ప్రార్థన అలవాటు చేసి వారిని కూడా నశించకుండా కాపాడగలిగినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు రాజునొద్ద మనవి చేసుకున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువాని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాడు. తన స్నేహితుడు పక్షమున విజ్ఞాపన చేసేవారిని కూడా ఉన్నత స్థాయికి తెచ్చిన బలవంతుడు. తన జీవితంలో ఇంత నిష్ఠ, ప్రార్థనా జీవితం కలిగి ఉండటం వలన దేవుడు బబులోనులో జ్ఞానులను సైతం వెర్రివారినిగా చేయగలిగి జ్ఞానాన్ని ప్రసాదించి దానియేలు బలవంతునిగా రుజువు చేశాడు. ఈ ఉదయకాలమందు యవ్వన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. యోసేపు ఉన్న పరిశుద్ధత, యోసేపు కేవలం మనుషులకు భయపడలేదు కానీ దేవునికి భయపడ్డాడు. నిజంగా దేవుడు ఒక శిఖరాన్ని ఇచ్చాడు యోసేపు జీవితం. దానియేలు నిజంగా ఆయన నిష్ఠ, ఆయన గరిష్ట, తనే కాదు తనతో ఉన్న టీమును కూడా అదే మార్గంలో నడిపించాడు. ఈ ఉదయకాలం ముందు యవన బిడ్డలైన మీరు
దేవునికి మీ జీవితాలను అంకితం గనక చేసుకున్నట్లయితే, సమర్పించుకునేటట్లయితే మీ జీవితాలను దేవుడు భవిష్యత్తులో ఎలా దీవించబోతున్నాడు, ఎలా ఆస్వాదించబోతున్నాడు, వీళ్ళని ఒకసారి మనం చూడాలి. బలవంతుడు కాగలిగినప్పుడే ఒక యవనస్తుని దేవుడు తన పనికి వాడుకుంటాడు. ఇశ్రాయేలీలందరూ మిద్యానీయులకు భయపడి దాక్కున్నప్పుడు గిద్యోను కూడా అలాగే మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలను దొలగొట్టుకుంటున్నాడు. గిద్యోను తన బలమును తాను ఎరగక్కై ఉండగా, గిద్యోను యొక్క శక్తి సామర్థ్యాలు ఎరిగిన దేవుడు గిద్యోనుని మహాపరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని చెప్పాడు. గిద్యోను వలె యవనస్తులైన మీరు కూడా ఈ లోక సంబంధమైన సాతానును, పాపమును జయించలేమని, దేవుని కొరకు నిలబడలేమని తలస్తున్నారేమో. అయితే గిద్యోనుతో మాట్లాడిన దేవుడు ఈ ఉదయకాలమందు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేలీలను మిద్యానీయుల చేతిలో నుండి విడిపించడానికి గిద్యోనుని వాడుకున్న దేవుడే ఈ ఉదయకాలమందు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు ఈ ఉదయకాలమందు నిన్ను ఒక పని కొరకు కేటాయించాలనుకుంటున్నారు. నీ ద్వారా ఆయన పని జరిగించుకోవాలి అనుకుంటున్నారు. నీవేమనుకుంటావు అంటే, నేను బలహీనుణ్ణి, నీలో ఉన్న సామర్థ్యత నీకు అర్థం కావట్లా. నీలో ఉన్న సామర్థ్యత ప్రభు చూస్తున్నారు. భవిష్యత్తులో నీ ద్వారా ఎంత గొప్ప పని జరగబోతుందో, నీ ద్వారా మందిరంలో ఎంత పరిచర్య జరగబోతుందో, నువ్వు దేవుని కొరకు నిలబడిన రోజున ఈరోజు ప్రభు చూస్తున్నారు నీలో. భవిష్యత్తులో నీ ద్వారా ఎంత పరిచర్య జరగబోతుందో. యోసేపులు అలాగే చూశారు, దానియేలులో అలాగే చూశారు, ముగ్గురు యవనస్తులలో అలాగే చూశారు, గిద్యోనులో అలాగే చూశారు. ప్రియ దేవుని బిడలారా, కానీ ఒకవేళ నీవు కూడా గిద్యోను లాగా నేను బలహీనుణ్ణి అని అనుకుంటున్నావేమో. తన యవన కాలమున మారు మనసు పొందిన ఒక భక్తుని మాటలు నేను జ్ఞాపకం చేస్తా. యవనుడిగా ఈ లోకంలో అనేకమైనవి చేయగలను, కానీ క్రీస్తు నా యందు ప్రవేశించిన తరువాత నేను చేయగలిగినది ఒక్కటే. అది ఏమిటంటే క్రీస్తును ప్రకటించుట. శిలువ దగ్గర నేను ఏకదృష్టిని పొందాను, నా కన్నులకు పొరలు రాలేదు. ఈ భక్తుడు క్రీస్తును సంపాదించుకున్న తర్వాత యోబు వలె నిష్టమైన కళ్ళు కలిగి క్రీస్తును ప్రకటించే బలవంతుడు ఆయన. యోబు అంటాడు చూసారా, కన్యకను నేను ఎలాగున చూచేదను, కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. అలాగే యవనస్తుడు అంటున్నాడు కదా, ఈ లోకంలో అనేకమైనవి నేను యవనస్తుడిగా చేయగలను, కానీ క్రీస్తు నా యందు ప్రవేశించిన తర్వాత నేను చేసేది ఒక్కటే. అదేంటంటే క్రీస్తు సువార్తను ప్రకటించడం, అనేకుని మందిని మందిరానికి నడిపించడం, మందిరంలో దేవుని పరిచర్య చేయడం. అందుకంటే నాకు మరెక్కువ ఇష్టమేది కూడా కాదు. యవనస్తుడైన దావీదును, ఫిలిస్తీయుడును మహాపరాక్రమశాలి, యుద్ధ నైపుణ్యం కలిగి కత్తె, ఈటె, బళ్ళెము, యుద్ధ కవచమును ధరించుకున్న గొల్యాతును, ప్రియ దేవుని బిడలారా, ఎక్కడ దావీదు, ఎక్కడ గొల్యాతు? అయితే దావీదులో దేవుని వాక్యం నిలిచి ఉన్నందున అంతటి శత్రువును త్రుటిలో హతమార్చగలిగిన మహాబలశాలిగా దావీదు కొనియాడబడ్డాడు. గొల్యాతు లాంటి గొప్ప సమస్య నీ అందున్నదేమో. సజీవుడైన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుచున్న గొల్యాతు యుద్ధం చేయడానికి దావీదు ఎలాగూ ధైర్యం వహించాడో, నీవు కూడా సజీవుడు, నేను బలపరచగలిగిన దేవుని నామాన్ని నిలబెట్టినట్లయితే, దావీదును బలపరిచి గణపరిచిన దేవుడు నిన్ను కూడా గణపరచగలడు. అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతనిని గణపరిచెదను. ప్రియ దేవుని బిడలారా, నువ్వు దేవుని గణపరచాలి అనుకొని ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుని హెచ్చించాలి అన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఈ ఉదయకాలం ముందు యవనస్తులైన కొద్ది మంది గురించి నేను మార్నింగ్ జ్ఞాపకం చేస్తా. యోసేపు లాగా ఒక పరిశుద్ధత కలిగిన వారుగా, దానియేలు
యవనస్తుల వల్ల ఒక నిష్ట కలిగినటువంటి వారుగా, ఒక యవనస్తుడు తన కళ్ళతో, తన బలముతో నేనన్నీ చేయగలను, కానీ చేయడానికి నేను సిద్ధంగా లేను, యేసయ్య నాలో ప్రవేశించారు, దేవుని పనికే నేను అంకితము అనిన ఒక గిజ్జోను తనలో సామర్థ్యతను లేదనుకున్నాడు, బలము లేదనుకున్నాడు, కానీ ఆ వ్యక్తిలో దేవుడు చూడగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గొల్యాతో మాట్లాడినటువంటి మాటలు, ఆయనలో వాక్యం ఉంది గనక నిజంగా సాతాను అనబడే గొల్యాతును, సమస్య అనే గొల్యాతును జయించగలిగాడు. ఈ ఉదయకాలం ముందు పెద్దలైన మీరు, అలాగే ముఖ్యంగా యవన బిడ్డలైన మీరు, వీళ్ళల్లో నేను మాట్లాడిన వారిని ఒక ఆదర్శంగా, ఒక రోల్ మోడల్గా మీరు ఉంచుకుంటారని, మీ ముందు పెట్టుకుంటారని, ఆ మార్గాలలో నడుస్తారని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు యవనస్తులైన మీరు బలవంతులు అని అన్నారు. ఎవరు బలవంతులు అంటే వాక్యమును కలిగిన వారే బలవంతులు. మీకే వందనాలు. ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి ఈరోజు వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు, ప్రతి విధమైన బంధకాలు, ప్రతి విధమైన బలహీనతలు, ప్రతి చీకటి దురాత్మ శక్తులు, ప్రభావాలు అన్నీ మీ నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా కూడా చాలా మంది సమస్యలు ఉన్నారు, వారికి ఆర్థికంగా మేలు చేయండి. వివాహం కావలసిన బిడలు, సంతానము కావలసినటువంటి బిడలు, అలాగే గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు కొరకు ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. అలాగే ఎగ్జామ్స్ కూడా ప్రభువా మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, రాబోతున్నాయి. బిడలను జ్ఞాపకం చేసుకోండి, మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ దినము పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు, మీ బిడలు కలిగిన వారందరినీ కూడా దీవిస్తూ ఆయుష్ ఆరోగ్యాలతో నింపి ఇలాంటివి మరిన్ని చేసుకోవడానికి కృపనిమ్మని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితుడికి ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక.